శ్రీశైలం జలాశయం ప్లంజల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యల్లో భాగంగా పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయన బాధ్యతను కేంద్ర సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు 51 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వుల్లో తెలియజేశారు. This item is the same for Seychelles. This is the plunge. So Seychelles gauge level and this reading level is. వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి శ్రీశైలం డ్యాంకే ప్రమాదంగా మారుతుంది అని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాలి అని జాతీయ జలాశయ భద్రతా సంస్థను కోరుతున్నాయి. ఆ సంస్థ దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. గొయ్యితో ముప్పు పొంచి ఉంది అని జాతీయ పరిశోధనా సంస్థలు నిపుణులు ఇటీవల కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. This item is the same for Seychelles. This is the plunge. So Seychelles gauge level and this reading level is some 8 to 9 centimeters. దీంతో ఈ నెల 28న ఎన్టీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ బృందం విజయవాడ రానుంది. 29న శ్రీశైలం వెళ్లి ఆ గొయ్యిని పరిశీలిస్తుంది. ఇంజనీరింగ్ అధికారులతో భేటీ తర్వాత ఈ నెల 30న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. శ్రీశైలం డ్యాం వద్ద గొయ్యి పూడ్చివేతకు అనుసరించాల్సిన పద్ధతి, అంచనా వ్యయంపై నిర్ణయం తీసుకుంటుంది అని అధికారులు తెలియజేశారు. This item is the same for Seychelles. This is the plunge. So Seychelles gauge level and